ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మన స్వభావం పాపపు స్వభావం. మన తల్లిదండ్రుల నుంచి మనకి సంప్రాప్తమవుతూ ఉంటుంది. అయితే ఇటు పాపపు స్వభావంతో దేవుని చెంతకు మనం చేరలేము, దేవుని సన్నిధిలోనికి చేరలేము. ఎందుకనగా మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. పరిశుద్ధిని చెంత ఆయన సన్నిధిలో పాపము నిలవలేదు. పాపమును ఖండించాలి. పాపము స్వభావం చనిపోవాలి, దానిని పాతిపెట్టాలి. మనం పరిశుద్ధులుగా చేయబడాలి. దేవుని సన్నిధికి పరలోక రాజ్యమునకు చేరాలి అనంటే మనము నూతన సృష్టిగా చేయబడాలి. అనగా మన స్వభావం ఏదైతే ఉందో మన పాపపు స్వభావం మారిపోవాలి, అది తుడిచిపెట్టబడాలి, నూతన స్వభావంగా మారాలి. ఇది ఎలాగ సాధ్యమవుతుంది? ఏ మానవుడు తన యొక్క స్వభావాన్ని, తన యొక్క నేచర్ని తనకు తానుగా పరిశుద్ధంగాను పవిత్రంగా చేయలేడు, నూతన సృష్టిగా చేయలేడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఆయన పరిశుద్ధును, పవిత్రును, నిష్కలంకుడై ఉన్నాడు. తన విలువైన అమూల్యమైన రక్తము చిందించి ఆ రక్తం చేత మన ప్రతి పాపమును కడిగి ఆయన పవిత్రపరిచి ఉన్నారు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచి రక్షించబట్టు చేత యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మతో మనల్ని ముద్రించి మనల్ని నూతన సృష్టిగా చేస్తారు. క్రీస్తునందున్న ఎడల మనం నూతన సృష్టి. ఆయన వలె జీవిస్తాము. నిత్య జీవం ఆయన మనకి ఇచ్చి ఉన్నారు.